హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం వచ్చేసి ఏపీ క్యాపిటల్ అమరావతిలోని E9 రోడ్ దగ్గర అయితే ఉన్నాము. ప్రజెంట్ మనకు వచ్చేసి E9 రోడ్కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ప్రజెంట్ ఎలా జరుగుతున్నాయి ఏంటనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ముందు చూస్తున్నారు కదా, మనకు వచ్చేసి ఇది వచ్చేసి మనకు E9 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. మీకు సైడ్ ఉన్న 2 దిమ్మలు కట్టున్నారు కదా, ఆ దిమ్మలు అయితే మొత్తం పగలగొట్టేసి కొత్తదైతే కట్టబోతున్నారు. ఇది వచ్చేసి మనకు ఐనోల్ నుండి తుళ్ళూరు టోల్ గేట్ వరకు అయితే ఈ రోడ్ అయితే ఉంటుందండి. దాదాపు 15 కిలోమీటర్ల రోడ్డు వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే ఈ రోడ్డు వర్క్స్ వచ్చేసి ఆర్వీఆర్ కంపెనీ వాళ్ళైతే వర్క్స్ అయితే చేస్తున్నారండి. చూస్తున్నారు కదా, మొత్తం సైడ్ దిమ్మలు అయితే మొత్తం పగలగొట్టేసి ట్రాక్టర్లు అయితే ఎక్కిస్తున్నారు. మొత్తం స్ట్రైట్ రోడ్, మొత్తం దిమ్మలు మొత్తం క్లియర్, మొత్తం పగలగొట్టేస్తున్నారు. ఎందువల్ల అంటే ఇది ఆల్మోస్ట్ 2019-18 టైంలో వేసిన రోడ్లు కదా. తర్వాత మనకి ఎలాంటి మెయింటెనెన్స్ లేదు, డెవలప్మెంట్ పరంగా కూడా ఎక్కడా లేదు కాబట్టి ఇప్పుడు అక్కడక్కడ పగిలిపోయి ఉన్నాయి, అవన్నీ ఉంటాయి కాబట్టి వాటిని మొత్తం నీట్గా క్లియర్ చేసేసి కొత్తదైతే కడతారు. అలాగే నాకు తెలిసి రోడ్లు కూడా పగలగొడతారేమో, ఎందుకంటే రోడ్ అయితే చాలా నీట్గా ఉందని. ఇక్కడ ప్రజెంట్ నేను వీడియో తీసే ప్రదేశంలో అయితే చాలా బాగుంది. రోడ్ అయితే ఎక్కడ చెక్కు కూడా చెదరలేదు. ఒకవేళ మంచి రోడ్లు వదిలేసి ఎక్కడైనా పగుళ్ళు ఉంటే అది మొత్తం తీసేస్తారేమో నాకు తెలిసి. చూడాలి మరి. చూస్తున్నారు కదా, నీట్గా తీసి ఆ ట్రాక్టర్లో వేసేస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ లెఫ్ట్ అండ్ రైట్ 2 వైపులో కూడా వర్క్స్ చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయండి. మొత్తం ట్రాక్టర్లు ఏడుస్తుంది. అలాగే మళ్ళీ వెంటనే ట్రాక్టర్లు చూడండి, 2 ట్రాక్టర్లు ఉన్నాయి వెనకాలే. మళ్ళీ దాదాపుగా 7-8 ట్రాక్టర్లు అయితే వర్క్ చేస్తుంది ఈ రాళ్ళు తీసుకుపోయడానికి. మనకేంటంటే E9 రోడ్డు డైరెక్ట్ మనకు వచ్చేసి విట్ఏపీ బ్యాక్ సైడ్ అయితే వెళ్తుందండి ఈ రోడ్డు. దాదాపుగా 15 కిలోమీటర్ల వర్క్ ఇది రోడ్డు వర్క్. ఐనోల్ నుండి తుళ్ళూరు కొత్తగా నిర్మిస్తున్న టోల్ గేట్ వరకు అయితే ఉంటుందండి ఈ రోడ్డు. ఇక్కడ చూస్తున్నారు కదా, మిడిల్లో నిర్మించిన 2 దిమ్మలు అయితే నీట్గా పగల కొట్టేసి మిడిల్ అయితే నీట్గా క్లీన్ చేసేస్తున్నారు మొత్తం. ఇక్కడైతే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ 4-5 రాళ్ళు ఉన్నాయి ఈ ఎండల్లో అయితే. రిమైనింగ్ అంతా వర్క్ చూడండి ఎంత నీట్గా చేస్తున్నారో మిడిల్లో అయితే. వర్క్స్ మాత్రం చాలా ఫాస్ట్గా చేస్తున్నారండి ఈ ఆర్వీఆర్ కంపెనీ వాళ్ళు మాత్రం. ఎక్కడ కూడా ఇది లేకుండా వర్క్స్ అయితే ఆ విధంగా అయితే చేస్తారు. ఎందుకంటే ఇప్పుడే చేసి పెట్టుకోవాలి, ఎందుకంటే మళ్ళీ తర్వాత వర్షం వచ్చినప్పుడు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. కానీ ఎందుకంటే రీసెంట్గా మనకు వర్షం రావడంతో 1 వీక్ 10 డేస్ అలా డిలే అయింది కదా. ఇప్పుడు మంచి ఎండలు కాస్తున్నాయి కాబట్టి వర్క్స్ కూడా చాలా ఫాస్ట్గా చేసేస్తున్నారు అక్కడ. అలాగే ఇక్కడ క్లీన్ చేసేటప్పుడు రోడ్డు మీద ఇసుక పడి ఉంటుంది కదా, ఆ ఇసుకను కూడా నీట్గా అయితే క్లియర్ చేసేస్తున్నారు అక్కడి నుంచి. చూస్తున్నారు కదా, వర్క్ చేస్తున్నారు చూడండి. అలాగే మనకు ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న జేసీబీ మొత్తం సైడ్ ఉన్న దిమ్మల్ని పగలగొట్టుకుంటూ వస్తుంది. ఒకసారి అక్కడ వెళ్ళైతే చూద్దాము ప్రజెంట్ ఎలా ఉందో ఏంటనేది. అక్కడ మొత్తం ఈ రోడ్డు E9 రోడ్డుకి సంబంధించిన 2 సైడ్లు ఉన్న దిమ్మలు మాత్రం పగలగొట్టుకుంటూ వచ్చేస్తున్నారు. అలాగే మిడిల్లో ఉన్న దిమ్మలు కూడా మొత్తం పగలగొట్టేసి నీట్గా క్లియర్ చేసేస్తున్నారు. అక్కడ మీకు ఎదురుగా బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఆ బిల్డింగ్ మనకు వచ్చేసి విట్ఏపీ. ఈ సైడ్ చూడండి చెట్లు ఎలా ఉన్నాయో. ఒకసారి అయితే ఈ జేసీబీ మొత్తం సైడ్ ఉన్న దిమ్మల్ని పగలగొట్టేస్తుంది. సింపుల్గా అలా వేసి ఒకసారి ఒక ఏటు వేయగానే మొత్తం జమ్మని కింద పడిపోతుంది ఏదైతే. చూడండి, సింపుల్గా అలా అనేసరికి లేచిపోయింది ఆ దిమ్మ అయితే. మొత్తం దాని మీద ఒక ఏటే వేస్తుందేమో, వేసింది 2గా అయిపోయింది చూడండి. ఈ పగలగొట్టకుండా వితిన్ క్షణాల్లో అయిపోతుందండి. చూస్తున్నారు కదా ఎంత ఫాస్ట్గా జరిగిపోతుందో. అలాగే వెంటనే పగలగొట్టిన దాన్ని కూడా వెంటనే ట్రాక్టర్లు అయితే ఎక్కిచ్చేసి అయితే పంపించేస్తున్నారు. వర్క్ కూడా అదే స్పీడ్లో ఉంది. ఇంకా అలాగే మీకు నెక్స్ట్ ఇది కంప్లీట్ అయిన తర్వాత కూడా ఈ రోడ్డు మీద ఒక వీడియో అయితే పెడతానండి. మొత్తం పగలగొట్టేస్తున్నారు ఈ రోడ్డు మొత్తం. దాదాపుగా ఈ రోడ్డు వచ్చేసి 15 కిలోమీటర్ల వర్క్ అయితే జరుగుతుందండి. ఐనోల్ నుంచి తుళ్ళూరు వరకు అయితే ఉంటుంది ఈ రోడ్డు. డైరెక్ట్ వచ్చేసి ఇప్పుడు కొత్తగా తుళ్ళూరు దగ్గర అయితే టోల్ గేట్ కడుతున్నారు. అక్కడైతే కనెక్టివేట్ అవుతుంది. ఆ టోల్ గేట్ ఏంటంటే మనకు కొత్తగా నిర్మించారు కదా కృష్ణానది మీద బ్రిడ్జి, అక్కడైతే టోల్ గేట్ కడుతున్నారు. వెంకటపాలెం దగ్గర అక్కడైతే కనెక్టివేట్ అవుతుంది ఇదంతా. మొత్తం అయితే నీట్గా చేసేస్తున్నారు. ఎక్కడ కూడా చూడండి.
ఇప్పుడు ఎందుకంటే దీని ఫ్రంట్ ఏంటంటే చిన్న బ్రిడ్జ్ లాగా ఒకటి ఉంది. దానివల్ల ఏంటంటే వాటర్ అవి ఉన్నాయి, ఇంకా బ్రిడ్జి కంప్లీట్ అవ్వలేదు కదా. అందువల్ల ఏంటంటే ఈ రాళ్ళు అవి తీసుకెళ్ళాలని ట్రాక్టర్ అటు సైడ్ నుంచి అయితే ఒక వే అయితే వేసుకున్నారు, ఒక రోడ్ లాగా అయితే వేసుకున్నారు. అందులో నుంచి అయితే మొత్తం తీసుకెళ్ళి అవతల పడేస్తున్నారు. ఇది ఇక్కడ నుంచి మనకి లేదు కాబట్టి కనెక్టివిటీకి అటు సైడ్ నుంచి అయితే ట్రాక్టర్ లైన్ అయితే వెళ్తున్నాయి. సో ఇదండి మనకు వచ్చేసి N9కి సంబంధించిన రోడ్డు విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.